వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. హైదరాబాద్ మొగల్పురా పోలీస్ స్టేషన్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కార్యదర్శి అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని చెప్పారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో పువ్వు బ్యానర్పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్కి పాతో 400 సీట్లు అంటూ రాసి ఉందని, ఇది ఎలక్షన్ రూల్స్కి విరుద్ధమని చెప్పారు. ఎన్నికల నియమావళిను బీజేపీ పట్టించుకోలేదని చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడే సమయంలో కొంతమంది మైనర్ బాలికలను తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేయడంతో ఈ చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారని తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఇక సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మొరాహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొగల్పురా పోలీసులు విచారణ జరిపి క్రైమ్ నంబర్ 77/2024 సెక్షన్ 188 పీసీసీ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక A1గా యామన్ సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, A3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4గా రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, A5గా ఎమ్మెల్యే రాజాసింగ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. హైదరాబాద్ మొగల్పురా పోలీస్ స్టేషన్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని చెప్పారు. అమిత్ షా చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్కే పాత్ 400 సీట్లు అంటూ రాసి ఉందని, ఇది ఎలక్షన్ రూల్స్కి విరుద్ధమని చెప్పారు. ఎన్నికల నియమావళిను బీజేపీ పట్టించుకోలేదని చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడే సమయంలో కొంతమంది మైనర్ బాలికలను తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేయడంతో చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారని తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశించారు. ఇక సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మొహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొగల్పురా పోలీసులు విచారణ చేసి క్రైమ్ నంబర్ 77/2024 ఇక సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా యామిన్ సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాధవీలత, A3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4గా రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, A5గా ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.